హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్ల. ఈరోజు వీడియో ఏంటంటే భోగి రోజు వ్లాగ్. నేనైతే బాగా కోల్డ్ ఫీవర్ వల్ల ఎడిటింగ్ అయితే లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగే లేచినాము, ఫుల్ మంచులాగా పడతా ఉండే. ఇక ఊడ్చి చల్లి వచ్చినాము. తర్వాత అమ్మనైతే ఇక్కడ ఆవు పెండ ఉంటుంది కదా, ఆవు పెండ అయితే డాడీ తీసుకొని వచ్చిండు. వాటితోటైతే ఫస్ట్ మేమైతే గొబ్బెమ్మలాగా వేసుకుంటాము. గొబ్బెమ్మలు మనము చూపించినలాగా వేసుకొని తర్వాత మనమైతే పసుపు బొట్లు రెండు అటు ఇటు పెట్టుకోవాలి. తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. అంతేకాకుండా వీటికి పైన ఏంది అంటే మనకు గరకపోస అంటారు కదా, గరకపోసలు ఒక్కొక్కటి పెట్టుకోవాలి. అంతేకాకుండా పిండాకులు ఉంటారు కదా, పిండి ఫ్లవర్స్, వాటి కూడా కొమ్మలు చిన్న చిన్నవి పెట్టుకోవాలి. ఫైనల్గానైతే గొబ్బమ్మలు రెడీ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ సంక్రాంతి భోగి అంటే మనకి ఏంది ముగ్గులే కదా. అమ్మనైతే ముగ్గులేస్తుంది. ఎప్పుడైనా అమ్మనే వేస్తుంది, ఎందుకంటే అమ్మ చాలా బాగా వేస్తుంది. నాకైతే అంత రావు, ఓకే యావరేజ్, కానీ అమ్మ ఎక్సలెంట్ వేస్తుంది. భోగి కాబట్టి భోగి థీమ్ తోటి వేద్దాం అన్నట్టుగానే మేమైతే ఇట్లా పొంగల్, ఇంకా చెరుకుగడలు, ఇంకా అంతేకాకుండా మనకి వరి అవన్నీ ఇప్పుడు వస్తాయి కదా, అందుకే వరి కూడా వేసినాము. ఇక కలర్స్ డ్యూటీ అయితే నాదే. కలర్స్ చేతితోటి వేయడం అయితే చాలా రోజులు అయిపోయింది. నేనైతే చాయ్ జాలి ఉంటుంది కదా, దాంతో వేస్తా. తొందర ఫిల్లింగ్ అయిపోతుంది, మళ్ళీ మంచిగా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా కరెక్ట్ వస్తుంది. ఇది తొందర అంటే జస్ట్ ఒక 5 to 10 minutesలో అయిపోతుంది. మీరు కూడా చాయ్ జాలతో ట్రై చేయండి. ఇక నాకైతే అమ్మ కూడా హెల్ప్ చేసింది. ఇక నాకు లేట్ అవుతుంది అనేసి ఇక మా ముగ్గు అయితే ఫైనల్గా అయిపోయినాక ఇంకా అవుట్లైన్స్ కూడా వేయాలి కదా ఖచ్చితంగా. ఇక లెటర్స్ రాయడం కూడా అమ్మనే రాస్తుంది. ఏం నీకు అది కూడా రాయరాదా అనుకోకండి, అమ్మ చాలా బాగా రాస్తా అని చెప్పిన కదా. ముగ్గుతోటి నేనైతే అంత పర్ఫెక్ట్ కాదు, అందుకే ఇక్కడనైతే అమ్మ రాస్తుంది. మనం ముగ్గు ఎప్పుడు వేసినా కానీ అవుట్లైన్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి కలర్స్ వేసినాక, అట్లయితేనే లుక్ బాగా వస్తుంది. చూసిరా మా ముగ్గు ఫైనల్గానైతే అయిపోయింది. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ముగ్గు అయిపోయింది కదా, దాంట్లోకి గొబ్బెమ్మలు పెట్టాలి. దానికోసం ఇక్కడ రేగాయలు, నవధాన్యాలు, పసుపు, కుంకుమ, ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాము. తర్వాత ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ వేసుకొని 5 గొబ్బెమ్మలు అయితే పెట్టుకోవాలి సెంటర్లో. ఈ గొబ్బెమ్మలు అయితే భోగి రోజు, సంక్రాంతి రోజు అయితే ఆవు పేడతోటి చేసిన ఖచ్చితంగా పెడతాము. ఇక్కడనైతే గొబ్బెమ్మలు పెట్టినాం కదా, ఫస్ట్ నవధాన్యాలు ఇంకా రేగు పండ్లు ఉన్నాయి పెట్టినాము. తర్వాతనైతే ఫ్లవర్స్ పెట్టి కొన్ని ఫ్లవర్స్ అట్లా చల్లి మనమైతే మొక్కుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఏంది పండుగ అంటే కడపలు అయితే ఖచ్చితంగా కడుక్కోవాలి. మా మమ్మీ అయితే ఎవ్రీ ఫ్రైడే ఇంకా పండుగలకైతే ఖచ్చితంగా కడుగుతుంది. ఇక నాకైతే ఇంకా బాగానే వస్తుంది కడపలు కడగడము. ఇక నేనే ఇక్కడనైతే కడుగుతా ఉన్నా. ఫస్ట్ అయితే వాటర్ తోటి కడుక్కోవాలి. తర్వాత మనం పసుపు అయితే బాగా పెట్టుకోవాలి, ఎక్కడ గ్యాప్స్ అయితే ఉంచొద్దు. ఎందుకో అంటే చిన్న గ్యాప్ ఉన్నా ఏదో అంటారు, అందుకే బాగా కడుక్కోవాలి. నేనైతే ఇంకా కడిగి ఫస్ట్ అయితే ఈ బియ్యం పిండితోటి ముగ్గేసుకొని బొట్లు అయితే పెట్టుకున్నా. తర్వాతనైతే ఇంకా కుంకుమతోటి కూడా పెట్టుకోవాలి. బొట్లు కూడా పెట్టేటప్పుడు ఫుల్గా పెట్టుకోవాలి, అట్లయితే లుక్ బాగా వస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ గొబ్బెమ్మలు కూడా పెడుతున్నా. అటు 2 ఇటు 2 పెట్టేసి ఇంత ముందు లెక్క మనము కలుపుకున్న నవధాన్యాలు ఉంటాయి కదా, అవి 2 సైడ్లు వేసుకోవాలి. తర్వాత మనము ఇంకా అలా పసుపు కుంకుమ అవి కూడా పైన చల్లుకోవాలి. ఇంకా తర్వాత లాస్ట్లో ఫ్లవర్స్ పెట్టుకుంటేనైతే ఇంకా గడపకు చేసేదంతా అయిపోయింది. చూడ్డానికి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. నెక్స్ట్ పండుగ అంటేనే ఇంకా స్వీట్స్. ఇక్కడనైతే ఫస్ట్ అమ్మ బియ్యానికి నువ్వుల పౌడర్ ఉంటుంది కదా, అది పట్టించి పెట్టింది. తర్వాత నీళ్ళు మసిలినాక కడిగిన అంటే ఇంతకుముందు పెట్టిన బియ్యము అవి అలా వేసేసింది. బియ్యము ఉడికినాక బెల్లం వేసింది. బెల్లం వేసి అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇక ఇవైతే అయిపోయింది. ఇక ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ ఖచ్చితంగా స్వీట్స్లో వేయాలి. ఇలాచీ పౌడర్ అయితే వేస్తుంది అమ్మ. ఇలాచీ పౌడర్ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ తోటి అయితే స్వీట్స్ చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఇక లాస్ట్లో ఇంకా స్వీట్స్లో అయితే ఇక పాలు వేసుకోవాలి లాస్ట్లో, ఎందుకంటే పాలు ఇరగకుండా ఉంటాయి, ఇట్లా టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్గానైతే మా నువ్వుల పరమాన్నం రెడీ. ఇక అమ్మనైతే ఇక దీపం ముట్టిస్తుంది. ఇక నేను వచ్చేసరికి అయితే అన్నీ రెడీగా పెట్టుకుంది, ఫోటోలు అవన్నీ కడిగి దీపం అయితే ముట్టించింది. దీపం ముట్టించి ఫ్లవర్
ఫ్లవర్స్ పెట్టి ఇంకా పూజకైతే రెడీగా పెట్టుకుంది అన్నట్టు. ఈ స్వీట్ అన్నం కూడా అందుకే ముందే చేసింది. ఇక నైవేద్యంగా స్వీట్ అన్నం కూడా పెట్టి కొబ్బరికాయ కొట్టింది. ఇక ఇట్లా మేమైతే సింపుల్గా చేసుకుంటాము, మరీ అని కాకుండా నార్మల్గానే చేసుకుంటాం భోగి రోజు అయితే. ఇక్కడనైతే పూజ అయిపోయింది, ఫైనల్గానైతే హారతి ఇస్తుంది. భోగి అంటే మేమైతే ఇంత చేసుకుంటాము, మెయిన్ గొబ్బెమ్మలు ముగ్గు అట్లనే ఉంటాయి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా కదా. మా దగ్గరనైతే సింపుల్గా అంతే. ఇక మధ్యాహ్నం లంచ్లోకి ఏంది అంటే ఫస్ట్ అయితే స్వీట్ అన్నము మార్నింగ్ చెప్పిన కదా అదే ఇది. మళ్ళీ ఇంకా ఇది వచ్చేసి అయితే నువ్వుల అన్నము, ఇది పులగమన్నం అంటాము, నువ్వులతోటి చేస్తారు, స్వీట్ది కాదు. ఖచ్చితంగా భోగి రోజు అయితే మేము అదే తింటాము. ఇక దాంట్లోకి నార్మల్గా అయితే చిక్కుడుకాయ కర్రీ తింటారు, మాకైతే ఈసారి చిక్కుడుకాయ అవైలబిలిటీ లేదు. మేమైతే వంకాయ ఆలు టమాటా కర్రీ ఇదే చేసుకున్నాము. ఇక నెక్స్ట్ అంతేకాకుండా ఇప్పుడు సీజన్ ఏంది అంటే పచ్చింతకాయలు దొరుకుతాయి కదా, పచ్చి చింతకాయలతోటి చేసిన పులుసు చేసింది అమ్మ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక ఫైనల్గానైతే చల్లని పెరుగు ఇంకా వైట్ రైస్ కూడా, అది మా లంచ్. ఇంకా నెక్స్ట్ ఏంది అంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అప్పలు చేసేది ఉండే ఆ రోజు అయితే అమ్మ నేను నానమ్మ కూడా వచ్చినాము. ఇక్కడైతే అమ్మమ్మ నేను అమ్మ ముగ్గురం ఉన్నాము. నాకైతే ఇది చాలా స్పెషల్. ఈ వీడియోలో మా అమ్మమ్మని కూడా చూపించుకుంటున్నా, నాకు మంచిగా అనిపించింది. ఇక మేమైతే ఆ రోజు ఏం చేసినాము అంటే గారెలు ఇంకా సకినాలు. ఫస్ట్ అయితే గారెలు అమ్మ కలుస్తూ ఉంది, నేనైతే గారెలు ప్రెస్సింగ్ చేస్తూ ఉండే. ఇక ఇక్కడ పిండి విసికి నాకు ముద్దలు ఇస్తుంది మా అక్క. ఇంకా తర్వాత గారెలు అయిపోయిన తర్వాత సకినాలు అయితే అమ్మను అక్క వేరే దగ్గర చేస్తారు, నేను మా మరదలు అయితే ఇక్కడ ఒక బెడ్షీట్ మీద చేస్తున్నాము. నాకైతే ఇయరే బాగా కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకున్నా, మా మరదలు అయితే ట్రై చేస్తూ ఉంది, బాగానే చేస్తుంది కానీ కొంచెం లావుగా వచ్చినాయి. అంతే. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే మరి బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.